మీడియా మిత్రులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 3045 రాష్ట్ర కమిటీ దగ్గర నుండి ఈరోజు నూతనంగా ఏర్పాటైనటువంటి చిత్తూరు జిల్లాలో 3045 అధ్యక్షుల్ని మరియు కార్యదర్శుల్ని ఎన్నుకోవడం జరిగింది. కరోనా లాంటి కష్టకాలంలో మాత్రమే విద్యుత్ కార్మికులు గుర్తొస్తున్నారు. మిగతా సమయంలో విద్యుత్ కార్మికులు గుర్తు రావడం లేదు. ఒక్కసారి విద్యుత్ కార్మికులు గుర్తించాలని మాకు ఏదైతే గౌరవ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఆర్టీపీపీ కేంద్రంగా ఒకటే హామీ ఇచ్చారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పాదయాత్రలో 13 జిల్లాల్లో మీకు హామీ ఇచ్చి మిమ్మల్ని మోసం చేశారు. మేము వచ్చిన వెంటనే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కడపలో ఆర్టీపీపీ కేంద్రంగా వారు బహిరంగంగా తెలియజేయడం, అదేవిధంగా బహిరంగంగా లెటర్ రాయడం కూడా జరిగింది. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన జనవాణి కార్యక్రమంలో విజయవాడ కేంద్రంగా విద్యుత్ కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని తెలంగాణ తరహాలో వెంటనే పరిశీలించి మేము వచ్చిన వెంటనే న్యాయం చేస్తాను కూడా హామీ ఇవ్వడం జరిగింది. వచ్చి సంవత్సర కాలం అయింది. మేము రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం. దయచేసి కూటమి ప్రభుత్వం మీద మాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తే దళారీ వ్యవస్థను రూపుమార్చారు. గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే విద్యుత్ సంస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి ప్రజలకు కూడా నాణ్యతమైన కరెంటు ఇవ్వాలి అంటే నాణ్యమైనటువంటి ఉద్యోగస్తులు ఉండాలి. దళారులు ఉండడం వల్ల ప్రజలతో పాటు కార్మికులతో పాటు అందరూ కూడా బహిరంగంగా నష్టపోతారని కూడా 3045 రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సుధాకర్ గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కూటమి ప్రభుత్వానికి. థ్యాంక్ యూ సార్.